అన్న నమస్తే అన్న. మరి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన వ్యాఖ్యలు వింటే చంద్రబాబు నాయుడు గారి జీవితానికి ఇవే చివరి ఎన్నికలు అని చెప్పేసి మాట్లాడడం కానీ, కృష్ణారామన్ అంటూ కూడా మూల కూర్చుంటే మంచిది చంద్రబాబు నాయుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు అసలు ఈ వ్యాఖ్యలు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ముసలోళ్ళు అయిపోయారు, ఆయన జీవితానికి ఇవే చివరి ఎన్నికలు, కృష్ణారామ అనుకుంటా మూలన కూర్చోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం చూసాం. వంగి కొబ్బరికాయ కొట్టలేని నువ్వు ముసలోడివా, ఇంత వయసులో కూడా చక్కగా కూర్చొని వంగి కొబ్బరికాయ కొట్టగలిగే చంద్రబాబు నాయుడు గారు ముసలోళ్ళ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పరిపాలన తెలియని నువ్వు ప్రజాప్రతినిధుల్ని కలవకోకుండా నువ్వు ఏ దారిలో అయితే వస్తూ ఆ దారిలో పరదాలు కట్టుకుంటూ జనాలను అంటే ఒక చెడపురుగులాగా చూసాను. నువ్వు నాయకుడివా? జనం మధ్యలో కూర్చొని పొలాల మధ్యలో జనాలను కూర్చోబెట్టుకొని రైతులతో మాట్లాడుతూ, చేనేత వాడలకు వెళ్ళి చేనేత మొగ్గాల దగ్గర కూర్చొని చేనేతలతో మాట్లాడుతూ, ఎప్పటికప్పుడు కలెక్టర్లతో ఎమ్మెల్యేలతో రివ్యూలు పెడుతూ, మనం ఏదైతే సూపర్ 6 పథకాలు ఇచ్చామో అవి కాకుండా ప్రజలకు ఇంకా అవసరాలు ఏమున్నాయి, ప్రజలకు మనం ఏం చేయగలుగుతామని చెప్పి రోజులో 24 గంటలు ఉంటే 18 గంటలు కష్టపడే చంద్రబాబు నాయుడు గారు నాయకుడా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం చేసినా సరే అది పబ్లిసిటీ స్టంట్ కోసమే చేస్తాడు అని చెప్పి అంబటి రాంబాబు కానీ జగన్మోహన్ రెడ్డి కూడా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అంబటి రాంబాబు గురించి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం అండి. అంబటి రాంబాబు మాట్లాడిన మాటల గురించి మనం మాట్లాడుకోవడం చాలా హాస్యాస్పదమైన విషయం. ఏంటంటే మరి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఆయనలో ఎలాంటి మార్పులు మీరు గమనించారు? ఆయన బయటకు వచ్చిన ప్రతిసారి కూడా ఎవరైతే పోలీసులు కానీ ఈరోజు టీడీపీ కార్యకర్తలు కానీ వీళ్ళిద్దరూ ఒకటయ్యి వైసీపీ నాయకుల మీద వైసీపీ కార్యకర్తల మీద అక్రమాలు చేస్తూ ఉన్నారు, అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు, దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆయన మాట్లాడుతూ ఉన్నారు. పచ్చకామంలోడికి లోకమంతా పచ్చగా కనపడిద్ది అని చెప్పి ఒక సామెత ఉంది. అట్లాగే నువ్వు ఏదైతే పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష నాయకులను కానివ్వండి, ప్రజానాయకులను కానివ్వండి, టీడీపీ జనసేన బీజేపీ నాయకులను కానివ్వండి, స్వచ్ఛంద సేవా సంఘాలు కానివ్వండి, ఎక్కడికక్కడ పోలీసులను అడ్డం పెట్టుకొని నోరు మూయించి నువ్వు జనాన్ని కలవకుండా జనం నిన్ను కలవకోకుండా పరదాలు అడ్డం పెట్టుకొని నువ్వు బతికేవని చెప్పి అందరూ కూడా అలాగే ఉంటారనుకోవటం కూడా చాలా శోచనీయంగా నాకైతే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ఇటు బీజేపీ కూటమి నాయకులు అందరూ కూడా ప్రజలకు ఎక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయి, మనం సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయా లేదా, ఇంకా మనం జనాలకు ఏం చేయగలుగుతాం, ఇప్పుడే కొత్తగా మొన్న ఈ మధ్యనే సుపరిపాలనపై తొలి అడుగు కార్యక్రమం కూడా చేశారు. ప్రతి ఇంటికి వెళ్ళమ్మా మీకు పథకాలు అందుతున్నాయా, అందకపోతే ఏం అందట్లేదు, ఎందుకు అందట్లేదు, సచివాలయాల్లో దానికి ఏం సమాధానాలు చెప్పారని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు అందరూ కూడా గడప గడపకి వెళ్ళటం జరిగింది. అదే నువ్వు స్కానర్లు అని చెప్పి మీకు పథకాలు పడతా ఉన్నాయా అని చెప్పి మీ నాయకులను ఇళ్ళకి పంపిస్తే కనీసం ఒక సెంటర్లో 4 ఇళ్ళు తిరగలేని పరిస్థితుల్లో మీ వాళ్ళు మీకు కావాల్సిన ఇళ్ళకి వెళ్ళి మీకు అవి పడుతున్నాయి ఈ పడుతున్నాయి అంటే వాళ్ళు కూడా వైసీపీ నాయకులు కూడా మాకు అన్నీ పడుతున్నాయి, మాకు అన్ని పథకాలు వచ్చాయి, రైతు బంధు వచ్చింది, అట్లాగే తల్లికి వందనం వచ్చింది, గ్యాస్ సబ్సిడీ పడింది, ఇవాళే ఆగస్టు 15 సందర్భంగా అది కూడా మంగళగిరి నియోజకవర్గం నుంచే చంద్రబాబు నాయుడు గారు కూడా ఉచిత బస్సు శ్రీశక్తి పథకం పేరుతో పెట్టి వాళ్ళే మంగళగిరిలో ప్రారంభించడం కూడా జరుగుతూ ఉంది. మొన్నే ఒక వారం రోజుల క్రితం మంగళగిరిలోనే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా వచ్చి చేనేతలకు ఏదైతే మన కూటమి ఆ రోజున హామీలో లేదది చేనేతలకు 25,000 రూపాయలు సంవత్సరానికి ప్రకటించడం కానివ్వండి, చేనేతల మీద ఉన్నటువంటి జీఎస్టీని కూడా కేంద్రంతో మాట్లాడి రద్దు చేసే పని చేస్తాం, కుదరని పక్షంలో కేంద్రం తీసుకునే సబ్సిడీని మేము రాష్ట్ర గవర్నమెంట్గా మేము భరిస్తామని చెప్పి కూడా నిన్న ఇక్కడ మంగళగిరి నుంచే అనౌన్స్మెంట్ చేయడం కూడా జరిగింది. వారి పరిపాలన ఎలా ఉంది అని చెప్పడానికి ఇక మచ్చుతొనకలాగా ఇవి సరిపోతాయని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున నారా లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, చేనేతలను కానీ ఆంధ్రప్రదేశ్ నారా లోకేష్ గారు యువగలం సాక్షిగా ఆ రోజున హామీ ఇచ్చారో హామీని అంతటిని కూడా ఎప్పటికప్పుడు లోకేష్ గారు ఏదైతే బంగారుపాలెంలో కానివ్వండి, అంతకుముందు కొన్ని గ్రామాల్లో కానివ్వండి, కొన్నిసార్లు 100 కిలోమీటర్లకు ఒక 100 కిలోమీటర్లకు ఒకసారి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో అక్కడ ఉన్నటువంటి ప్రాంత సమస్యల్ని ప్రస్తావిస్తూ ఒక శిలాపలకం వేయడం జరిగింది. ఆ పని పూర్తి చేసి మళ్ళీ ఆ శిలాపలకం దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన పని నెరవేర్చుకున్నానని చెప్పి నారా లోకేష్ గారు కూడా ఎక్కడికక్కడ శిలాపలకాల దగ్గరికి వెళ్ళడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ప్రజలకు సంక్షేమం అభివృద్ధికి రెండూ చూపిస్తామని చెప్పి ఆ రోజున కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేసి చూపిస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ ఏమో ఈవీఎంలతో గెలిచారు, ఈరోజు జడ్పీటీసీ ఎలక్షన్లో కూడా రిగ్గింగ్ చేసి గెలిచారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఈ జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వైసీపీ నాయకులు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా మెంటల్లీ డిజార్డర్
పిచ్చికి సంబంధించిన రుగ్మతతో బాధపడుతూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే నువ్వు ఏదైతే కుప్పంలో నేను కుప్పం దాకా వాటర్ తీసుకొచ్చానని చెప్పి పక్కనే వాటర్ ట్యాంకులో వాటర్ పోసి లాకులు లేపి అది కార్యక్రమం అయిపోయిన తర్వాత లాకులు తీసేసి ఇంటికి వెళ్ళిపోయి పబ్జీ ఆడుకుంటుంటే చంద్రబాబు నాయుడు గారు నీ పులివెందలకు కూడా నీళ్లు తీసుకొచ్చి అందజేసినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ 30 సంవత్సరాలుగా దరిదాపుగా దేశం మొత్తం కూడా అవాక్కయ్యే విధంగా నిన్న పులివెందుల ఎలక్షన్లు జరిగాయి. ఎందుకంటే 30 సంవత్సరాలు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే నీ ఫ్యాక్షనిజం ఏ స్థాయిలో ఉంది అనేది, నువ్వు ఏ స్థాయిలో పిచ్చితో బాధపడుతున్నావు అనేది మాకందరికి కూడా అర్థమవుతా ఉంది. ఇవాళ 30 సంవత్సరాల తర్వాత ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేయడానికి వెళ్తే వేరే ప్రాంతాల నుంచి జనాల్ని తీసుకొచ్చి ఓట్లు రిగ్గింగ్ చేస్తూ ఉంటే పోలీసులు పట్టుకోవడం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా బయటకు తీసుకురావడం కానీ, అలాగే తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు పోలింగ్ బూత్లకు వెళ్తూ ఉంటే కార్ల మీద సుమోల మీద దాడి చేయించడం, ఏదైతే పోలింగ్ బూతుల్లో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు పంపించి రిగ్గింగ్ చేసుకుంటేనే నీకు 600 వచ్చినాయి అంటే స్వచ్ఛందంగా ప్రజలు ఎప్పుడైనా సరే స్వచ్ఛందంగా ఓట్లు చేస్తే ఎలా ఉంటుందని చెప్పి పులివెందుల ఎలక్షన్ మరొక మచ్చుతో నేనైతే భావిస్తా ఉన్నా. థ్యాంక్ యూ.